హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఎలాగైతే నేను బిగినర్స్ కోసం వీడియోస్ చేస్తున్నాను కదా, సో చాలామంది అయితే అడుగుతున్నారు ఓల్డ్ వీడియోస్లోకి వెళ్ళి చూడడం చాలా ఇబ్బంది అవుతుంది అక్క, మళ్ళీ న్యూగా కొన్ని వీడియోస్ చేయండి, అవి ఎప్పటివో కదా అనేసి నాకు టెలిగ్రామ్లో చాలామంది నన్ను అడుగుతున్నారు అండ్ కామెంట్స్లో కూడా రిపీటెడ్గా అడుగుతున్నారు. సో ఊరికే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి అనడం కరెక్ట్ కాదు అనేసి నేను మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీస్ మనం ఏం చదవాలి అనేసి. అంటే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదవాలా అని. సో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి 6th క్లాస్ నుంచి చదవాల్సిన అవసరం లేదు. మీరు బిగినర్స్ అయితే 6th క్లాస్ నుంచి చదవండి, అసలు ఏం తెలీదు అనుకుంటున్న వాళ్ళైతే 6th to 12th క్లాస్ వరకు చదవండి, ఏం కాదు. 6th to 10th వరకు అయితే ఓకే ఫైన్, తొందరగా చదివేయచ్చు. కానీ 11th and 12th క్లాసెస్వి చాలా తరోగా చదవాలి. సో ఇలా ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఎస్, ఫస్ట్ నేను ఇక్కడ చూపించే బుక్ ఆర్ట్ అండ్ కల్చర్కి. సో మనకి ఆర్ట్ అండ్ కల్చర్కి నితిన్ సింఘానియా బుక్ ఉంటుంది, స్టాండర్డ్ బుక్ అయితే. సో ఆ స్టాండర్డ్ బుక్ కాకుండా బ్రీఫ్గా మనకి ఏదైనా బుక్ కావాలి అని అంటే అది కంపల్సరీ అండ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్. ఇది టెక్స్ట్ బుక్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ ఫర్ క్లాస్ 12th అనమాట. ఫైన్ ఆర్ట్స్ బుక్ అన్నా ఇదే ఉంటుంది. అండ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్, ఆర్ట్ అండ్ కల్చర్ ఎన్సీఆర్టీ అంటే కూడా ఇదే అనమాట. ఇది ఒక్కటి చదివినా సరిపోతుంది ప్రిలిమ్స్ వరకు అయితే. ఎందుకు అంటే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. నితిన్ సింఘానియా అయితే బల్కీ బుక్ కదా, సో దాంతో కంపేర్ చేస్తే అన్నీ ఉండే బుక్ ఇది. సో బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్ వరకు మనకి హెల్ప్ అవుతుంది ఈ బుక్ అనేది. సో ఇది ఎన్సీఆర్టీ అనమాట 11th క్లాస్ వాళ్ళది. మీరు ఒక్కసారి కవర్ చూసుకున్నారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇలా ఉంటుంది ఈ బుక్ అనేది. ఒక 3-4 టైమ్స్ రివిజన్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ ఇలా ఉంటుంది కవర్ అనేది. మీరు అమెజాన్లో పర్చేస్ చేస్తున్నా, ఫ్లిప్కార్ట్లో, సో ఇట్లా కవర్స్ చూసుకొని పర్చేస్ చేయండి, ఒరిజినల్ బుక్సా కాదా అనేసి మీకు తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ బుక్స్ వచ్చి హిస్టరీ కోసం. సో హిస్టరీ కోసం ఇక్కడ నేను చెప్పాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే, కొంతమంది న్యూ ఎన్సీఆర్టీస్ వాడుతూ ఉంటారు, కొంతమంది ఓల్డ్ ఎన్సీఆర్టీస్ వాడుతూ ఉంటారు, కొంతమంది తమిళనాడు టెక్స్ట్ బుక్స్ వాడుతూ ఉంటారు. సో ఇక్కడ నేను చూపించే ఈ బుక్స్ వచ్చి న్యూ ఎన్సీఆర్టీస్. ఎవరైతే న్యూ ఎన్సీఆర్టీస్ చదవాలనుకుంటున్నారో వాళ్ళకి చూపిస్తున్నా. సో న్యూ ఎన్సీఆర్టీస్ అంటే 6 ఉంటాయండి ఓవరాల్గా. అవపాస్ 3 ఉంటాయి, థీమ్స్ ఏమో 3 ఉంటాయి అన్నమాట. థీమ్స్ మీద 3 ఉంటాయి, అవపాస్ 3 ఉంటాయి. సో ఇందులో ఏన్షియంట్ హిస్టరీ, మిడెవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అన్నట్టు. అవపాస్ 1, అవపాస్ 2, ఓకే, అవపాస్ 3. అండ్ థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1, థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 2, థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 3. సో ఇవన్నీ కలిపి మిడెవల్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ మూడింటికి యూజ్ అవుతాయి. ఇన్ కేస్ మీరు చదవాలనుకుంటుంటే ఓవరాల్గా 6 బుక్స్ ఉంటాయన్నమాట. మీరు కంపల్సరీ ఈ 3 చదవాల్సిందే. థీమ్స్లో 3 చదవాలి, అవపాస్లో కూడా 3 చదవాలి న్యూ ఎన్సీఆర్టీ చదువుతున్నట్టయితే. లేదు మీకు ఓల్డ్ ఎన్సీఆర్టీ చదవాలనుకుంటే ఇది అనమాట. మిడెవల్ ఇండియాకి సతీష్ చంద్ర బుక్ అని ఉంటుంది. కొంతమంది ఎవరో ఒక పర్సన్ అడిగారు అనమాట, ఆర్ఎస్ శర్మ సతీష్ చంద్ర అంటున్నారు కదా, ఎన్ని బుక్స్ ఉంటాయి అనేసి. ఆర్ఎస్ శర్మ అంటే ఒక్కటే బుక్, సతీష్ చంద్ర అంటే ఒక్కటే బుక్. అదొకటి ఇదొకటి ఏన్షియంట్ హిస్టరీకి, మిడెవల్ హిస్టరీకి అనమాట. సో ఇది మిడెవల్ హిస్టరీకి. ఏన్షియంట్ హిస్టరీ నేను చదువుతున్నాను, ఎక్కడో ఉండింది, సో నేను అది చూపించలేకపోతున్నాను. సేమ్ ఇలానే ఉంటుంది. ఏన్షియంట్ హిస్టరీ అని ఇక్కడ ఉంటుంది బై ఆర్ఎస్ శర్మ అని ఇక్కడ ఉంటుంది. సో ఇది వచ్చి సతీష్ చంద్రది అనమాట. సో ఇది మన ఎగ్జామ్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ మీరు న్యూ ఎన్సీఆర్టీస్ కాదు ఓల్డ్ ఎన్సీఆర్టీస్ కావాలనుకుంటే ఇది రిఫర్ చేయొచ్చు అనమాట. అండ్ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఇది వచ్చి ఎకనామీకి. సో ఎకనామీ మీరు చదవాలనుకుంటే ఈ ఒక్క బుక్ చదివితే సరిపోతుంది ఎన్సీఆర్టీస్లో, మిగతా ఏ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ఇది ఓవర్వ్యూ తీసుకున్న తర్వాత మీరు రిఫరెన్స్ బుక్స్ వివేక్ సింగ్ కానీ, సంజీవ్ వర్మ కానీ, లేదంటే రమేష్ సింగ్ కానీ,
ఆర్ ఎల్స్ మీరు ఇంకా వేరే మృణల్ సార్ది హ్యాండ్అవుట్స్ ఆర్ ఎల్స్ శ్రీరామ ఏజ్ వాళ్ళే ఇందులో ఏదైనా ఒకటి రిఫర్ చేయొచ్చు స్టాండర్డ్ బుక్ అనేది. సో ఇది వచ్చి ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ క్లాస్ 11th వాళ్ళదన్నమాట. సో ఇది చాలా యూజ్ అవుతుంది. ఓవరాల్ వ్యూ ఇస్తే మీకు అర్థమైపోతుంది అసలు ఏం జరుగుతుంది ఎకనామీలో అనేసి. సో ఇదన్నమాట. అండ్ ఇది వచ్చి 12th క్లాస్ వాళ్ళది. ఇందులో నుంచి క్వశ్చన్స్ రావని చాలామంది అంటారు. యూపీఎస్సీని ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం అండి. ఈ సన్న బుక్ చదివినంత మాత్రాన మీ టైం ఏం వేస్ట్ అవ్వదు. ఓకే, నేను అట్లా అన్నారని నేను చదవలేదు, కానీ తర్వాత క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే ఎన్సీఆర్టీస్ నేను ఓస్వాల్ వాళ్ళే తీసుకుంటాను కదా, సో వాటిలో చూస్తే ఉన్నాయి, దీని నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి అన్నమాట. సో అప్పుడు అనిపించింది ఇది కూడా చదవాలి అనేసి. సో ఇది కూడా చదవండి. ఈ సన్న బుక్ చదివినంత మాత్రాన ఏమీ కాదు, ఇది చదవండి. సో ఈ కవర్స్ చూసుకుంటూ ఉండండి, మీకు తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇది వచ్చి పాలిటిక్ అండి, ఇండియన్ పాలిటిక్కి 11th క్లాస్ ఎన్సీఆర్టీ. ఇదొక్కటి చదివితే సరిపోతుంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ ఎన్సీఆర్టీలో. సో ఇదొక్కటి చదివితే ఇంకా మనం లక్ష్మీకాంత్ బుక్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇదన్నమాట ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ 11th క్లాస్ ఎన్సీఆర్టీ. 12th క్లాస్ ఎన్సీఆర్టీ కూడా ఉంది, కానీ నేను అసలు చదవలేదు ఇంతవరకు, చదవాల్సిన అవసరం కూడా లేదనమాట. సో ఇది వదిలేయచ్చు మీరు. అండ్ సోషల్ సైన్స్, సోషాలజీకి చాలామంది అడుగుతున్నారు, ఇండియన్ సొసైటీకి ఈ 2 ఎన్సీఆర్టీ చదివితే సరిపోతుందండి. ఇది వచ్చి 8th క్లాస్ ఎన్సీఆర్టీ అండ్ ఇది వచ్చి 12th క్లాస్ ఎన్సీఆర్టీ. నా బుక్స్ ఆప్షనల్ వచ్చి సోషాలజీ కాబట్టి నేను ఈ ఎన్సీఆర్టీస్ అనేవి చదవలేదు. ఓకే, సో మీరు ఇవి ఇండియన్ సొసైటీకి రిఫర్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి జాగ్రఫీ. సో వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ జాగ్రఫీకి ఎన్సీఆర్టీస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మిస్ చేయకుండా చూడండి. జాగ్రఫీకి ఏంటి అంటే ఓవరాల్గా 4 ఉంటాయి అన్నమాట. క్లాస్ 11th 2 బుక్స్ ఉంటాయి, క్లాస్ 12th 2 బుక్స్ ఉంటాయి. ఓకే, సో క్లాస్ 11th చదవాలి, క్లాస్ 12th కూడా చదవాలి. సో 11th క్లాస్ వచ్చి 2 ఉంటాయి, 12th క్లాస్ వచ్చి 2 ఉంటాయి. 11th క్లాస్ ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ అండ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. ఈ 2 బుక్స్ వచ్చి 11th క్లాస్ అండి. ఈ ఎంత తరోగా చదవాలంటే ఇంకా మీరు పేజ్ నెంబర్తో సహా చెప్పాలన్నమాట, అట్లా చదవాలి. కవర్స్ వచ్చి ఇలా ఉంటాయండి, చూసుకోండి, ఇవి ఇలా ఉంటాయి. సో 3 రివిజన్స్ ఇస్తే సరిపోతుంది, మ్యాక్సిమం 3 రివిజన్స్. అండ్ ఈ 3 రివిజన్స్లో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. జాగ్రఫీ కంపల్సరీ అండ్ హిస్టరీ కంపల్సరీ. సో జాగ్రఫీకి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే 3 times రివిజన్ అయిపోయిన తర్వాత ఇవి చదవాల్సిన అవసరం లేదు, ఆ నోట్స్ని మీరు రివైజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఎస్, ఫైనల్గా ఇంకా నెక్స్ట్ టాపిక్ వస్తే అసలు ఈ ఎన్సీఆర్టీస్ ఎక్కడివి? నాకు వచ్చి నా ఇన్స్టిట్యూట్లో ఇచ్చారు, కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేను మిస్ అయిన ఎన్సీఆర్టీస్ ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకున్నాను అని అంటే గణేష్ ఫోటో స్టేట్ వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేశాను. ఇది వచ్చి ఢిల్లీ ముఖర్జీ నగర్లో ఉంటుంది షాప్ వచ్చి. సో అక్కడ నుంచి పర్చేస్ చేశాను అనమాట. మీరు కూడా అక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి. ఎందుకు అంటే అక్కడ రీజనబుల్ ప్రైజెస్లో మనకి ఎన్సీఆర్టీస్ని ఒరిజినల్ బుక్స్లో ఇస్తారు. ఓల్డ్ ఎన్సీఆర్టీస్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పినవి సతీష్ చంద్ర అండ్ ఆర్ఎస్ శర్మ, ఇవి కూడా మీకు ఒరిజినల్ బుక్సే పంపిస్తారు. అండ్ ఇవే కాదు, ఎన్సీఆర్టీసే కాదు, స్టాండర్డ్ బుక్స్, ఆప్షనల్ బుక్స్ ఏవైతే కావాలో, స్టడీ మెటీరియల్స్ లేదా కోచింగ్ మెటీరియల్స్, యోజన, కురుక్షేత్ర మ్యాగజైన్స్ అండ్ ఆల్సో ఇంకా ఏమైనా మీకు స్టేషనరీ ఏమైనా కావాలన్నా, స్టాండర్డ్ బుక్స్లో కొత్త ఎడిషన్స్ ఏమైనా కావాలన్నా పంపిస్తూ ఉంటారు. ఓవరాల్ ఇండియా, ఢిల్లీ నుంచి ఈవెన్ కేరళ వరకు మీరు అడ్రస్ చెప్తే ఇక్కడికి వాళ్ళు పంపిస్తారనమాట. సో మనీ వచ్చి ముందే పే చేయాలండి, చాలా జెన్యూన్. నన్ను నమ్మండి, మీకు ఇన్ కేస్ ఏదైనా ఫ్రాడ్ జరిగింది అంటే కంపల్సరీ నాకు మెసేజ్ చేయండి. ఏ ఫ్రాడ్ జరగదు. మీరు ముందు కట్టాలంటే భయపడుతున్నట్టున్నారు, భయపడాల్సిన అవసరం అయితే లేదు. బికాజ్ మనకి బుక్స్ దొరికినప్పుడు వేరే ఆప్షన్ లేదు. మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ని కూడా బిలీవ్ చేయలేము. కోచింగ్ మెటీరియల్ కావాలంటే మనకి అమెజాన్ ఇట్లాంటి వాటిలో దొరకవు. సో అందుకే మనం ఇట్లాంటి షాప్స్ని, ఒకటి నేను స్టిక్ అయి ఉన్న షాప్ ఏదైనా ఉంది అంటే గణేష్ ఫోటో స్టేట్. సో ఇక్కడ నుంచి కంపల్సరీ బుక్స్ వస్తాయి. నేనైతే ఆల్మోస్ట్ నాకు కావాల్సిన బుక్స్ అండ్ మనం ఇంట్లోనే ప్రిపేర్ అవ్వడానికి టెస్ట్ సిరీస్ని కూడా నేను అక్కడ నుంచే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. ఎన్సీఆర్టీస్ అయితే అన్ని బల్క్గా కావాలంటే మీకు తక్కువ కాస్ట్కే ఇస్తారు. సో మీరు మాట్లాడుకోండి, మంచిగా మాట్లాడి మీకు వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు అని అంటే వాళ్ళు నోట్ చేసుకొని ఆ బుక్స్ని మీ అడ్రస్కి సెండ్ చేస్తారు. సో ఇది నేను చెప్పదలుచుకున్నాను ఈ వీడియో.
సో ఎక్కడి నుంచి పర్చేస్ చేశారని చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అక్కడ నుంచి అయితే పర్చేస్ చేశాను. మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాను, షాప్ నెంబర్ ఇస్తాను. వాళ్ళకి కాల్ చేసి మాట్లాడి మీ అడ్రస్ చెప్పి అక్కడికి ఆర్డర్ అనేది చేసుకోండి అనమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.